హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన కథా కాలక్షేపంలో వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన కథాకావ్యం మళ్ళీ తెల్లారింది 6వ భాగం నా మాటల్లో. 5వ భాగంలో సుందరమ్మ గారి చిన్న కొడుకు వాళ్ళకి పని మనిషి దొరికేంత వరకు తనని వచ్చి వాళ్ళ దగ్గర ఉండమని ఉత్తరం రాస్తాడు కదా. ఆ తర్వాత కథ ఇలా ముందుకు సాగుతుంది. చాచా, అవే మాటలు? నా మాటలు తప్పుగా వినిపిస్తున్నాయా? మరి వాడు రాసిందేంటి? ఆ అత్తగారే వెళ్ళి కూతురు దగ్గర మంచి పని మనిషి దొరికేదాకా ఉండొచ్చుగా. నువ్వు తల్లివి కనుక రాశాడు. అత్తగారికి ఎట్లా రాస్తాడు? అవసరానికి తల్లిని రమ్మటంలో తప్పేముంది సుందరి? అవును, తప్పేం లేదు. కనిపించినందుకు నా కొడుకు తన ఇంట్లో నాకు టెంపరీ పని మనిషి ఉద్యోగం ఇస్తున్నాడు. తప్పేముంది? ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. నీ కొడుకు కనుకే రాయగలిగాడు. పరాయి వాళ్లకు అలా రాస్తాడా ఏం? పిల్లల విషయంలో చిన్న చిన్న విషయాలకు పట్టింపులకు పోకూడదు. వాళ్ళు చిన్నవాళ్ళు, మనం జన్మనిచ్చి పెంచి పోషించిన వాళ్ళు. అదేనండి నా బాధ. చివరకు వాళ్ళు తల్లికి పని మనిషి స్థానాన్ని తమ ఇంట్లో కల్పిస్తున్నారు. పోనీ కోడలు ఒంటరిగా ఉంది, భయపడుతోంది, కొద్ది రోజులు వచ్చి ఉండమ్మా అని రాశాడా? పని మనిషి దొరికేదాకా ఉండమని రాస్తాడా? మన పెంపకంలోనే ఏదైనా లోపం ఉందా? లేక? సుందరమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. మాటలు పెగల్లేదు. ఇంతకీ వెళ్తావా లేదా? వెళ్ళను ఖచ్చితంగా అని సుందరమ్మ. వెళ్తేనే బాగుంటుందేమో. మరోసారి ఆలోచించు. ఆలోచించటానికి ఏమీ లేదు. వాళ్ళ అత్తని పిలిపించుకోమని రాయండి. ఆ మాట మనం ఎందుకు రాయటం? నీకు రావటానికి వీలుగా లేదని రాస్తాలే. ఆరోగ్యం బాగాలేదని రాస్తాను. సుందరమ్మ మాట్లాడలేదు. చెమ్మగిల్లిన కళ్ళను పైటకొంగుతో తుడుచుకుంది. మరో విషయం చెప్పింది చాలు, ఇంకేం చెప్పాలి? సుందరమ్మ లోపలికి వెళ్ళబోయింది. విను, మన సత్యం. లోపలికి వెళుతున్న సుందరమ్మ ఆగి గిర్రును తిరిగింది. ఆతృతగా 2 అడుగులు ముందుకు వేసి, మన సత్యం? సత్యానికి ఏమైంది? ఎక్కడున్నాడు? ప్రశ్నల వర్షం కురిపించింది. కామేశ్వరరావు ఆలోచిస్తూ ఉండిపోయాడు. మాట్లాడరేం? నా బిడ్డకి ఏమైంది? అసలు వాడు ఎక్కడున్నాడు? చిన్నాడికి కనిపించాడా? నువ్వు తాపీగా విను. వాడికి ఏం కాలేదు, బాగానే ఉన్నాడు. మరేమైంది? వాడు పెళ్లి చేసుకున్నాడంట. నిజంగా? ఇవాళ లేచి ఎవరి ముఖం చూశానో, ఎంత మంచి వార్త విన్నానో. ఎక్కడున్నాడో రాశాడా? అడ్రస్ రాశాడా? రాయడు. వాడెందుకు రాస్తాడు? కనీసం పెళ్లి చేసుకుంటున్నాను అని కూడా చెప్పలేదు. సాధింపు మొదలు. ఇది సాధింపు కాదండి, తల్లి మనసు పడే వేదన. వాడు ఒకింటి వాడయ్యాడంటే సంతోషంగా లేదు? ఎందుకు లేదండి? వాళ్ళిద్దరినీ చూడాలని ఉంది. ఎక్కడున్నాడో తెలిస్తే వెళ్ళి ఇంటికి తీసుకొద్దాం. సుందరమ్మ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుందంట. నిజంగా? వాడికి మనం ఏమీ చెయ్యలేదు. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాం. అయినా వాడు ప్రయోజకుడయ్యాడు. చదువుకొని ఉద్యోగం చేస్తున్న పిల్లని కూడా చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తుందో రాశాడా? రమేష్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళాడా? వెళ్ళే ఉంటాడు. రమేష్కు వెంటనే ఉత్తరం రాసి సత్యం అడ్రస్ రాయమనండి. సరే. ఆ అమ్మాయి ఉద్యోగం ఏంటంట? సత్యం కూడా ఉద్యోగం చేస్తున్నాడా? ఆ అమ్మాయి నర్సు ఉద్యోగం చేస్తుందంట. నర్సు ఉద్యోగమా? సుందరమ్మ నీరసపడిపోతూ అడిగింది. మరో విషయం విని మరీ బాధపడకూడదు. ఏమిటి చెప్పండి? ఆ అమ్మాయి క్రిస్టియన్ పిల్ల. సుందరమ్మ నోరు తెరిచేసింది. అంది. ఏమిటలా అయిపోయావు? వీడికిదేం పోయే కాలం? క్రిస్టియన్ పిల్లని చేసుకున్నాడు. బాధపడిపోతూ అంది. వాడికి కులాల మీద మతాల మీద నమ్మకం లేదని నీకు తెలియదా? చిన్నప్పుడే మనుషులంతా ఒకటి కాదా అని నిన్ను అడిగేవాడు. మర్చిపోయావా? ఇంతకాలానికి వాడొక ఇంటివాడయ్యాడు. వాడు సుఖంగా ఉన్నాడని కబురు తెలిసింది. సంతోషించు. వాడేం చేస్తున్నాడంట? వాడు ఉద్యోగం ఏమీ చేయటం లేదు. విప్లవ రాజకీయాల్లో తిరుగుతున్నాడు. అండర్ గ్రౌండ్ జీవితం గడుపుతున్నాడు. అమ్మాయి పెళ్ళికొచ్చి నిమిషాల మీద వెళ్ళిపోయాడు. ఎందుకనుకున్నావు? అయ్యో, ఇంకా అలా దొంగలాగే బతుకుతున్నాడా? అదేం మాట. దొంగలా కాదు, విప్లవకారుడిగా పోలీసుల్ని హడల కొడుతున్నాడు. గర్వించు. పోలీసులు పట్టుకుంటే ఏం చేస్తారు? కాల్ చేస్తారు, లేకపోతే జైల్లో పడేస్తారు. ఏమండి? బావురు మంది సుందరమ్మ. ఊరుకో సుందరి. సత్యం కోసం మనం ఏడవకూడదు. వాడు మన బిడ్డ అయినందుకు గర్వించాలి. వాడు మనిషి. మనుషుల కోసం మనిషిగా తన కర్తవ్యం చేస్తున్నాడు. ఏ 1000కి ఒక్కడో చేయగలిగే పని మన సత్యం చేస్తున్నాడు. మానవత్వం మనుగడ కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్న ధన్యజీవి వాడు. వాడి కోసం మనం ఏడవకూడదు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణాలను ఇవ్వటానికి, మానవ కళ్యాణం కోసం జరుగుతున్న ఆ మహాయజ్ఞంలో సమిధగా ఆ పైన కామేశ్వరరావుకు మాటలు దొరకలేదు.
స్వరం గద్గతమైంది. సుందరమ్మ భర్త ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. పూర్తిగా అర్థం కాలేదు. అయినా తన కొడుకు ఏదో చాలా గొప్ప పని చేస్తున్నాడని అర్థం చేసుకుంది. నీ చిన్న కొడుకు చేసిన ఘనకార్యం వింటావా? సుందరమ్మ చివ్వున తలెత్తి భర్త ముఖంలోకి విస్మయంగా చూసింది. రమేషా ఏం చేశాడు? సత్యాన్ని పోలీసులకు అప్పగించాడా? వాడు అంత పని చేయగలడు, కానీ వాడు అంతకంటే ఘోరమైన పని చేశాడు. ఏం చేశాడు? ఆ అమ్మాయిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి దూరంగా ఒక మారుమూల గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయించాడు. వాడికి అదేం పోయే కాలం. అలా ఎందుకు చేశాడు? వాడు డాక్టర్, ఆ పిల్ల నర్సు. తన వదిన తను పనిచేసే ఆసుపత్రిలో నర్సుగా ఉండటం వాడికి నామోషిగా ఉందట, చిన్నతనంగా ఉందట. అందుకే ఆ పని చేయించాడట. రమేష్కు ముందు ఆ పిల్ల సత్యం భార్య అని తెలియదట. మంచి పిల్లని, డ్యూటీ బాగా చేస్తుందని చాలా గౌరవంగా చూసేవాడట. మరి సత్యం భార్య అని ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? ఆ పిల్లే మాటల్లో చెప్పిందేమో. కాదు, ఒకరోజు రాత్రి రమేష్ రౌండ్స్కి వెళ్ళాడంట. ఆ పిల్ల పనిచేస్తున్న వార్డుకు అక్కడ సత్యం ఆ పిల్లతో మాట్లాడుతూ కనిపించాడట. సత్యం మేరీని తన భార్యగా పరిచయం చేశాడట. సత్యం రమేష్ను చూడగానే గుర్తించి అమాంతం కౌగులించుకున్నాడంట. 10 నిమిషాల్లో అందరిని గురించి అడిగాడట. అమ్మను నాన్నను చూడాలని ఉంది. ఎప్పుడో ఒకసారి మేరీని తీసుకెళ్ళి వాళ్ళకు చూపించి వస్తా అన్నాడంట. హడావుడిగా వెళ్ళిపోయాడంట. దుర్మార్గుడు ఎంత పనిచేశాడు! అన్న భార్య అని కూడా చూడకుండా మారుమూల గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయిస్తాడా? పోనీ వాళ్ళెక్కడున్నారో చెప్పాడా? లేదు. ఆ పిల్ల ఉద్యోగం ఏ ఊళ్ళో చేస్తుందో రాయమనండి. ఆ రమేష్ గారిని ఆ చెంప ఈ చెంప వాయించాలనుంది. బాగా తిట్టి ఉత్తరం రాయండి. వాడు మాత్రం ఏం చేశాడు? తన అంతస్తుకు గౌరవానికి భంగం కలగకుండా చూసుకున్నాడు. మీరు వాడు చేసిన చండాల పని సమర్థిస్తున్నారా? లేదు, వాడి దృక్పథం నుంచి ఆలోచిస్తున్నాను. కామేశ్వరరావు కండువా భుజం మీద వేసుకుని నిలబడ్డాడు. ఇంత ఎండలో ఎక్కడికి? ట్యూషన్కి వెళ్ళాలి. ఇంత ఎండలోనా? ఒక్కరోజు వెళ్ళకపోతేనే ఏం కొంపలు మునిగిపోతాయి. మోహన్కు రేపటి నుంచి పరీక్షలు. ఇప్పటికే ఆలస్యమైంది. వాడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని చెరచెర బయటికి వెళ్ళిపోయాడు. సుందరమ్మ భర్త వెళ్ళిన వైపు చూస్తూ కూర్చుండిపోయింది. కళ్లకు 12 ఏళ్ల సత్యం రూపం కనిపించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. వాడు మళ్ళీ తన కళ్ళకు కనిపిస్తాడా? వాడైనా తమను వృద్ధాప్యంలో ఆదుకుంటాడా? తనొక పిచ్చిది. పెంచి ప్రయోజకులను చేసిన వాళ్లే సంపాదన పరులై తమ దారి తాము చూసుకున్నారు. సత్యానికి తను ఏం చేసింది? తండ్రి నుంచి ఏం పొందాడు? వాడు తమ కోసం ఏమీ చెయ్యక్కర్లేదు. ఒక్కసారి ఈ పాపిష్టి కళ్ళకు కనిపిస్తే చాలు. ఆయన పని కూడా బొత్తిగా అయిపోయింది. అంత పొడుగ్గా కనిపించే మనిషి కృంగిపోయి పొట్టిగా కనిపిస్తున్నాడు. అభిమానం గల మనిషి. మనసులో ఏముంటుందో పైకి మాత్రం బిడ్డల్ని ఒక్క మాట అనడు. తనను అననివ్వడు. ఎంతకాలం ఈ బండిని ఇలా ఈడ్చగలడు? తనకు ఈ మధ్య ఒక భయం పట్టుకుంది. తమను పిల్లలు సరిగ్గా చూడరేమో అనే భయం. ఆయన కాస్త గుట్టుకుమంటే సుందరమ్మ వెన్నుముక్కలోకి చలి కుదుపు వచ్చింది. ఛ, ఏమిటి తను ఇలా ఆలోచిస్తుంది? ఆయన ఉండగానే తన ఘటం వెళ్ళిపోవాలి. అంతకంటే తను కోరుకునేది ఇంకేముంటుంది? తను వెళ్ళిపోతే ఆయన ఎవరు చూస్తారు? ఈ వయసులో ఆయన ఒక్కడు. ఇంత కాసి పోసేవాళ్ళు కూడా లేకపోతే? లేదు, ముందే ఆయన వెళ్ళిపోవాలి. ఓ భగవంతుడా, ఇవాళ తనకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమిటి? సుందరమ్మ బుర్రలో వృద్ధాప్యంలో తాము అనుభవించబోయే జీవితం గురించిన ఆలోచనలు క్యాన్సర్ వ్యాధిలా ఎటుపడితే అటే అల్లుకుపోతున్నాయి. వీధి వాకిట్లో నుంచి అనేక కంఠాలు వినిపించి సుందరమ్మ ఇంట్లో నుంచి ఆదుర్దాగా బయటికి వచ్చింది. కామేశ్వరరావును 2 లోపలికి మోసుకొస్తున్నారు. ఆ వెనక 10 మంది దాకా ఉన్నారు. సుందరమ్మకు నిలువుగుడ్లు పడ్డాయి. కామేశ్వరరావును మంచం మీద పడుకోబెట్టారు. అయ్యో, ఏమైంది? ఇంతలోనే ముంచుకొస్తుంది అనుకోలేదు. దేవుడా, ఓయ్ దేవుడోయ్, నన్నేం చేసిపోదామనుకుంటున్నావు? వద్దంటే వినకుండా ఎండన పడిపోయావు దేవుడో. సుందరమ్మ గోడును ఏడవసాగింది. చంద్రానికి కబురు పంపించింది. పరుగున వచ్చాడు. ఇరుగు పొరుగు చేరారు. డాక్టరు వచ్చాడు. పెదవి విరిచాడు. ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. రాత్రికి గడవాలన్నాడు. చంద్రం వాళ్ళ అన్నలిద్దరికీ తమ్ముడికి ఫోన్ చేశాడు. సుందరమ్మ కంటికి కడివెడుగా కారుస్తూ భర్త మంచం పక్కనే కూర్చుంది. చంద్రం భార్య కూడా మంచం పక్కనే కూర్చున్నారు. ప్రతి అర్ధగంటకు టైం చూసుకుంటున్నాడు చంద్రం. ఈ రాత్రికి ఎలాగైనా గట్టెక్కించాలని మనసులోనే భగవంతుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. ఇంకా 2 గంటలు గడిస్తే చాలు. డాక్టర్ చెప్పిన గడువు అయిపోతుంది. తన తండ్రి బతుకుతాడు. ఇంకా 2 గంటలు. ఓన్లీ 2 అవర్స్ అంతే. తెల్లవారుజామున 4 గంటలకు కామేశ్వరరావు కళ్ళు తెరిచాడు.
భర్త ముఖంలోకి చూస్తూ కూర్చున్న సుందరమ్మకు గంటం గడిచినట్లే అనిపించింది. చంద్రం, చంద్రం చూడరా, నాన్న కళ్ళు తెరిచారా, ఏమండి, ఎలా ఉందండి? భర్త ముఖం మీద వంగి అడుగుతోంది. కామేశ్వరరావు భార్య ముఖంలోకి చూస్తున్నాడు. ఏమిటండి అలా చూస్తున్నారు? నేను మీ సుందరిని, మాట్లాడండి, ఒక్క మాట మాట్లాడండి. నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు? చెప్పండి, నన్నేం చేయమంటారు? చెప్పండి, ఒక్క మాట చెప్పండి. అమ్మా, నువ్వు గొడవ చేయకు, చంద్రం తల్లిని వారించాడు. అనాదిగా చివరి క్షణంలో ఉన్న వ్యక్తిని ఎవరో ఒకరు ఒక్కసారి, కడసారి ఒక్క మాట చెప్పమని అడుగుతూనే ఉన్నారు. మృత్యుదేవత కోరల్లో చిక్కుకున్న ప్రాణి కూడా ఒక్క మాట, చివరి మాట చెప్పాలని విలవిల్లాడిపోతుంది. ఆఖరిసారిగా ఏదో చెప్పాలని ఆ ప్రాణం తప్పించిపోతుంది. కానీ పెదవులు కదలవు, గొంతు పెగలదు, చేతులు ఆడవు. అందుకే ఆ చెప్పాలనుకున్న ఒక్క మాట, ఆ చివరి మాట అసహాయంగా ఆ తుది చూపుల్లో చెప్పటానికి ప్రయత్నిస్తుంది ఆ ప్రాణి. తుది చూపుల్లో కదిలిన ఆ సందేశం ఎవరికీ అందదు, అర్థం కాదు. అందరికీ ఆ భాష తెలిసినట్లే ఉంటుంది, కానీ ఎవ్వరికీ తెలియదు. ఆ చూపుల్లో కదిలిన భాషకు భాష్యం ఏ భాషా పండితుడు చెప్పలేడు. చివరకు తను చెప్పదలుచుకున్నది ఎవరికీ అర్థం కాలేదన్న వ్యధతో ఆ ప్రాణి కళ్ళు మూస్తుంది. కామేశ్వరరావు భార్య ముఖంలోకి చూస్తూ కళ్ళతో చివరి మాట చెప్పాడు. నేను పోతున్నాను, నువ్వెలా బతుకుతావు? ఎప్పుడైనా నీ మనసు కష్టపెడితే నన్ను క్షమించు. నాతో జీవితం పంచుకున్నందుకు కృతజ్ఞతలు. ఇందులో ఏదో ఒక మాట చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడేమో. ఏమండి, ఎలా ఉందండి? మాట్లాడండి, నన్ను దగా చేసి వెళ్ళిపోకండి. గోడు గోడునా ఏడుస్తూ లబలబలాడిపోతున్న సుందరమ్మకు ఆ చూపుల ఆంతర్యం అర్థం కాలేదు. కామేశ్వరరావు కళ్ళు మూశాడు. తుది శ్వాస వదిలాడు. శాశ్వతంగా భవబంధాలను తెంచుకొని వెళ్ళిపోయాడు. అందరూ గొల్లుమన్నారు. సుందరమ్మ స్పృహతపై పడిపోయింది. సుందరమ్మ జీవితాన్ని చీకటి తెరలు చుట్టేశాయి. తెల్లవారి మధ్యాహ్నానికల్లా కొడుకులు, కోడళ్ళు వచ్చి వాలిపోయారు. కూతురు, అల్లుడు వచ్చారు. అదృష్టవంతుడు తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిపోయాడు. బిడ్డలంటే వాళ్ళు ఎలా అల్లాడిపోతున్నారో చూడు. పాపం సుందరమ్మ పెద్ద కాణి అంత బొట్టుతో పార్వతీదేవిలా ఉండేది. ఆయన చేతుల మీదుగా వెళ్ళిపోయే అదృష్టం ఆవిడికి లేదు. చూడు ఎలా అయిపోయిందో. ఈ లోకంలోనే లేదు మనిషి. తల ఒక మాట అంటున్నారు. శవం చుట్టూ బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు కూర్చుని ఏడుస్తుంటే వచ్చిన వాళ్ళు ముచ్చట పడిపోతున్నారు. కొందరు కళ్ళు తుడుచుకుంటున్నారు. కొందరు కామేశ్వరరావు గుణగణాలను వర్ణిస్తున్నారు. మరికొందరు శ్మశాన వైరాగ్యంతో వేదాంతం మాట్లాడుకుంటున్నారు. చిన్న కర్మ జరిగింది. సుందరమ్మ 2 రోజులు పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. పెద్ద కర్మకు ఘనంగా ఏర్పాట్లు చేయమని రమేష్తో, చంద్రంతో చెప్పి రామం, రఘు వెళ్ళిపోయారు. కోడళ్ళు మాత్రం ఉండిపోయారు. కూతురు తల్లిని ఒక్క క్షణం కూడా వదలకుండా కనిపెట్టుకుని కూర్చుంటుంది. పెద్ద కర్మ 2 రోజులు ఉందనంగా కొడుకులిద్దరూ వచ్చారు. చాలా ఘనంగా కర్మకాండ నడిపించారు. చావులా లేదు, పెళ్లిలా జరిగింది. ఆయనకేం పుణ్యాత్ముడు. అందరూ భోజనాలకు వచ్చిన పెద్దలు అంటున్నారు. ఆ రాత్రి కామేశ్వరరావు ఆత్మశాంతి కోసం భజన ఏర్పాటు చేశారు. కొడుకులు, కోడళ్ళు కూడా భజనలో కూర్చున్నారు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు రాత్రి భోజనాల తర్వాత అందరూ ఆరుబయట పందిరి కింద కూర్చున్నారు. రామనాథంను కూడా రఘు ఉండమని కోరాడు. అందరి మనసుల్లోనూ ఒకే విషయం మెదులుతోంది. ప్రతి ఒక్కడు రెండోవాడు సంభాషణ ప్రారంభించాలని ఎదురుచూస్తున్నారు. రామనాథం అందరినీ మార్చి మార్చి చూస్తున్నాడు. సత్యం కూడా వస్తే బాగుండేది, ఎక్కడున్నాడో ఏమిటో అన్నాడు రామనాథం. అవును అంకుల్, నేను అదే ఆలోచిస్తున్నాను అన్నాడు చంద్రం. రామనాథం కామేశ్వరరావు గురించి ఎన్నో విషయాలు చెప్తున్నాడు. వాళ్లను చిన్నతనంలో తల్లిదండ్రులు ఎంత అపురూపంగా చూసుకున్నారో చెప్తున్నాడు. ఇంకా 60 నిండలేదు, మరో 5-6 ఏళ్ళు ఉంటే బాగుండేది. పాపం మీ అమ్మ ఒంటరిదైపోయింది. అమ్మ ఒంటరిది ఎలా అవుతుంది అంకుల్, మేమంతా లేమా అన్నాడు రామం. అవును, కానీ నేను అనేది అది కాదు. ఈ వయసులోనే భార్యాభర్తలు ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు. అది వయసు మళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది. అది నిజమే అంకుల్ అన్నాడు రఘు. ఏడుస్తున్న కొడుకుని బుజ్జగిస్తూ సునంద బయటకొచ్చింది. అమ్మాయి, నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నాడు రఘు. సునంద ఒక్క క్షణం పెద్దన్న కేసు చూసింది. ఆమె భర్త కూడా అక్కడే ఉన్నాడు. పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో అన్నల ముఖాలను మార్చి మార్చి చూసింది. అందరూ ఏదో విషయం మీద మనసులోనే మదన పడుతున్నట్లుగా అర్థం చేసుకుంది. వెళ్ళి పెద్దన్నయ్య పక్కన మంచం మీద కూర్చుంది. ఏంటన్నయ్య, ఏదో విషయం సీరియస్గా చర్చిస్తున్నట్లున్నారు. ఇంకా లేదమ్మా, నువ్వు కూడా ఉంటే బాగుంటుందని నసికాడు రఘు. ఏమిటో చెప్పు. రఘు రామం ముఖంలోకి చూశాడు. రామం రమేష్ ముఖంలోకి చూశాడు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో నేను చెప్పనా అన్నాడు రామనాథం. చెప్పండి అంకుల్ అందరూ ఒకేసారి అన్నారు.
చెప్పను, మీరే చెప్పాలి. రఘు, పెద్దవాడివి, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. చెప్పన్నయ్య, ఏమిటి? అదే అమ్మ విషయం నానుస్తూ అన్నాడు. అదేమిటయ్యా, ఇంటికి పెద్ద కొడుకువి, సందేహిస్తావెందుకు? మీ అమ్మని నీ దగ్గర పెట్టుకోవడమే ఉచితంగా ఉంటుంది అన్నాడు రామనాథం. రఘు తమ్ముళ్ళ కేసు చూశాడు. వాళ్ళేమనుకుంటారయ్యా, నీ దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు వెళ్ళాలి అనిపించినప్పుడు వెళ్ళదలుచుకున్న కొడుకు దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటుంది. ఆమెకేం అదృష్టవంతురాలు. ప్రయోజకులైన 4 కొడుకులున్నారు. రామనాథం చెప్పుకుపోతున్నాడు. అంకుల్, నేను సందేహిస్తున్నది అంతు కాదంకుల్. పల్లెటూరులో జీవితమంతా గడిపిన అమ్మ ఆ పట్టణాలలో ఉండగలదా అని. అందుకే చంద్రమన్నయ్య దగ్గర ఉంటేనే అమ్మకి బాగుంటుందని మేము అనుకుంటున్నాం అన్న మాటను అందుకుని అన్నాడు రమేష్. చంద్రం గిర్ను తల తిప్పి చిన్న తమ్ముడు ముఖంలోకి చూశాడు. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను అన్నాడు రామం. అన్నయ్య, భయపడకు. నీ ఆర్థిక పరిస్థితి మాకు తెలియంది కాదు. బరువంతా నీ మీద పడేస్తామనుకోకు అన్నాడు రమేష్. మనందరం నెలకింతని పంపిద్దాం, వాడి మీద బరువెందుకేస్తాం అన్నాడు రామం. అవును చంద్రం, మేము ప్రతి నెల డబ్బు పంపిస్తాం. పల్లెటూరులో ఒక మనిషికి ఎంత ఖర్చు అవుతుంది కనుక. స్టాప్ ఇట్ ఐసే, దాదాపు అరిచినట్లే అన్నాడు చంద్రం. అందరూ త్రుళ్ళిపడ్డారు. చంద్రం అంత గట్టిగా అరుస్తాడని భావించలేదు. మీరు నాకు నెలకింతని పంపిస్తారా? మీ అంత గొప్పగా సంపాదించకపోవచ్చు, బడి పంతులనే కావచ్చు. నేను మీలాగా పట్టుబడితే నాన్న నన్ను కూడా ఏ డాక్టర్నో ఇంజనీర్నో చేసి ఉండేవాడు. చివరి రోజుల్లో వాళ్లకు అండగా ఉండాలనే నేను టీచర్ ట్రైనింగ్ చేశాను. పైగా నేను కూడా పెద్ద చదువుకు వెళితే నాన్న నడుం పూర్తిగా విరిగిపోతుందని భయపడ్డాను. అంతేకాని తల్లికి ఇంత ముద్ద పెట్టలేని అసమర్థుడి కాదు. ఎరా రమేష్, అంత గొప్పవాడివయ్యావా? సారీ అన్నయ్య, నా ఉద్దేశం. ఏమన్నయ్యా, నెలకింతని అమ్మ నా దగ్గర ఉంటే పంపిస్తావా? ఏం, అమ్మని నీ దగ్గర పెట్టుకుని పోషించలేవా? లేక పెళ్ళానికి భయపడి? చంద్రం, ఊరుకో చంద్రం, అన్నయ్య ఏం కాని మాట అన్నాడు. చంద్రం రామం కేసి నిరసనగా చూశాడు. అవునులే, మీ ముగ్గురు పై అంతస్తులో ఉన్నవాళ్లేగా, అందుకే ఒకరినొకరు వెనకేసుకొస్తున్నారు. చంద్రం, ఊరుకో బాబు, మీరు వాదించుకునే సమయం కాదిది అన్నాడు రామనాథం కల్పించుకుని. అంకుల్, మీరు చెప్పండి, వాళ్ళు మాట్లాడింది బాగుందా? ఆ విషయం వదిలే, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి అన్నాడు రామనాథం. మీరు చెప్పండి బాబాయ్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం అన్నాడు చంద్రం. ఇప్పుడు పెద్దవాడు తల్లిని తీసుకెళ్లటమే బాగుంటుంది అంటూ రఘు కేసు చూశాడు రామనాథం. రఘు ఆలోచనలో పడ్డాడు. బాబాయ్, వీళ్ళెవ్వరూ తీసుకెళ్లాల్సిన పనిలేదు. అమ్మను నేను నాతో తీసుకెళ్తాను. అందరూ తలలు తిప్పి సునంద కేసి ఆశ్చర్యంగా చూశారు. రామనాథం సునంద ముఖంలోకి ప్రశంసాపూర్వకంగా చూశాడు. నువ్వు తీసుకెళ్తావా? రఘు విస్మయంగా ప్రశ్నించాడు. ఎందుకంత ఆశ్చర్యం? నేను తీసుకెళ్ళకూడదా? ఆమె మిమ్మల్ని కన్నట్లే నన్ను కూడా కన్నది. నాకు కొన్ని బాధ్యతలుంటాయి అంది సునంద. అదేమిటమ్మా అలా అంటావు? ఇంతమంది కొడుకులు మేముండగా అమ్మకు అల్లుడింట్లో ఉండాల్సిన కర్మేంటి? లోకం నవ్వదు నొచ్చుకుంటూ అన్నాడు రామం. తల్లిని బరువుగా భావించే కొడుకు కంటే గౌరవంగా ఆదరించే అల్లుడు మేలు. ఏవండి, మా అమ్మను మన ఇంటికి తీసుకొస్తే మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. మా అమ్మ ఉండటం లేదు, అలాగే మీ అమ్మ ఉంటుంది. అది అల్లుడిల్లు మాత్రమే కాదు, కూతురి ఇల్లు కూడా. ఆమె అల్లుడింట్లో కాదు, కన్న కూతురి ఇంట్లోనే ఉంటుంది అన్నాడు సూర్యనారాయణ. ఎంత మంచివాడివయ్యా. నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు రామనాథం మనసులోనే అనుకున్నాడు. సునంద కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. అన్నలకేసి గర్వంగా చూసింది. ఏంటమ్మా ఆ మాటలు? అమ్మ మాకు భారమని మేమన్నామా అన్నాడు రఘు. మరి ఇంతసేపు మీరు తర్జన భర్జనలు పట్టడం దేనికి? మీ ఆయన మాత్రం మీ అమ్మని మేము పోషించుకోలేమా అన్నాడు రమేష్ రోషంగా. ఎందుకు పోషించుకోలేరు? కన్న తల్లికి ఇన్ని మెతుకులు పెట్టే స్తోమత మీ అందరికీ ఉంది. ఆ స్తోమతను మీకు కలిగించింది కూడా ఆ తల్లేరా. మీరు అమ్మను బరువుగా భావిస్తున్నారు. అమ్మ అలా అనుకుంటే అసలు మీరు పుట్టేవాళ్ళ? నవమాసాలు మోసేదా? పుట్టాక బరువు అనుకుంటే మీరు పెరిగేవాళ్ళ? సునందా, ఏమిటా మాటలు? మందలించాడు భర్త. కొంతసేపటి వరకు ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. ఏమిటమ్మాయి, మాకు అమ్మ బరువు అన్నామా? చంద్రమన్నయ్య ఆర్థిక పరిస్థితి గురించి. అన్నయ్య, నా ఆర్థిక పరిస్థితిని ప్రతిసారి ఎత్తి చూపించకు. చంద్రం కంఠం కంచులా మోగింది. సారీ అన్నాడు రఘు. ఒకటి చేద్దాం అన్నాడు రామం. రామనాథం మౌనంగా అందరి మాటలు వింటున్నాడు. వీళ్ళందరినీ చదివించడానికి కామేశ్వరరావు పడిన కష్టం, సుందరమ్మ ఆరాటం అంతా తెలిసిన రామనాథం మతిపోయిన వాళ్లే అయ్యాడు. తనకు పిల్లలు లేరు. పెద్దతనంలో ఎవరు చూస్తారని దిగులు తనకుండేది. కామేశ్వరరావును చూసి అదృష్టవంతుడు అనుకునేవాడు. తన భార్య సుందరమ్మను చూసి అదృష్టవంతురాలు అనేది. వాళ్ల పిల్లల్ని చూస్తూ రత్నాల వంటి బిడ్డలు అనుకునేవాడు.
కానీ ఇదేమిటి ఇలా జరుగుతుంది? కామేశ్వరరావు భార్య కంటే తన భార్యే అదృష్టవంతురాలు. ఆమెకు పిల్లలు లేరన్న బాధ ఒక్కటే. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలకే ఆ తల్లి బరువుగా తోస్తే ఆ విషయం ఆమెకు తెలిస్తే అంతకంటే బాధాకరమైనది మరొకటి ఉంటుందా? బాబాయ్, రామనాథం తలెత్తి సునందం చూశాడు. వింటున్నావా బాబాయ్ వాళ్ళ మాటలు? ఏమంటున్నారమ్మా? మీరే వినండి, చెప్పన్నయ్యా. మరోసారి చెప్పు, బాబాయ్ కూడా విని సంతోషిస్తాడు. ఏమిటి రఘు, మేం నలుగురు ఉన్నాము. అవును ఉన్నారు. రామనాథం అందరినీ మార్చి మార్చి చూశాడు. ఒక్కొక్కరి ఇంట్లో అమ్మ 3 నెలలు ఉంటుంది. లాయర్ బుర్ర ఉపయోగించి అన్నాడు రామ. అవును, బాగుంది. అమ్మకు కూడా అందరి దగ్గర ఉన్నందుకు సంతృప్తిగా ఉంటుంది అన్నాడు రమేష్. రామనాథం ఆశ్చర్యంగా చూశాడు. సునంద ముఖంలోకి రక్తం చిమ్మింది. కందగడ్డలా అయింది ఆమె ముఖం. చాలా బాగుందన్నయ్య. ఎంత లేదన్నా లాయర్ బుర్ర కదా. చెల్లాయికి కూడా మన ప్రపోజల్ నచ్చింది ఉత్సాహంగా అన్నాడు రఘు. ఎందుకు నచ్చదన్నయ్య? ఇంత ఉదారంగా కొడుకులు తల్లి బాధ్యత తీసుకుంటామంటే నా మనసైతే పొంగిపోతున్నది ఆనందంతో. బాబాయ్ విన్నారుగా, నా అన్నలు ఎంత గొప్పవాళ్ళో. కన్న తల్లిని వారాల స్టూడెంట్గా మారుస్తున్నారు. సునంద గొంతులో వ్యంగ్యం కొట్టొచ్చినట్టు వినిపించింది. అన్నలు దిమ్మెరపోయి చూశారు. అదేమిటి చెల్లి, అమ్మను వారాలు తిని చదువుకునే స్టూడెంట్ను చేయటం ఏంటి? అదేం పోలిక? రఘు విసుక్కున్నాడు. ఎందుకు కాదు? వారాల విద్యార్థి రోజుకు ఒక ఇంట్లో తింటాడు. ఇక్కడ అమ్మ 3 నెలలకు ఒకసారి ఇల్లు మారుతుంది, అంతే తేడా. నాకు అలాగే అనిపించింది. మీ కోపం వచ్చినా సరే, ఏ తల్లికి నలుగురు ప్రయోజకులైన కొడుకున్న తల్లికి ఈ దుర్గతి పట్టకూడదు. సుందరమ్మ ఆత్మాభిమానం కల మనిషి. మీరంతా వంతులు వేసుకుంటున్నారని తెలిస్తే గుక్కెడు విషం మింగి చావనైనా చస్తుంది, కానీ ఏ కొడుకింటికి వెళ్ళదు అన్నాడు రామనాథం. బాబాయ్, అమ్మ పేరు మీద బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే వీళ్ళంతా వంతులు వేసుకునేవారా? పోటీలు పడి మరీ తీసుకెళ్లేవాళ్ళు కదూ. అందరూ బిత్తరపోయినట్టు అయిపోయారు. అమ్మకు ఆస్తి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఆమెకు ఉన్న ఆస్తి ఆమె బిడ్డలే. ఈ దేశంలో ఆడదాని పేరు మీద ఆస్తి ఉండాల్సిన అవసరం ఉందని ఎవరూ భావించరు. ఎందుకంటే చెప్పారుగా శాస్త్రకారులు, బాల్యంలో తండ్రి, యవనంలో భర్త, వృద్ధాప్యంలో బిడ్డలు రక్షిస్తారు. అందువల్ల ఆడదానికి స్వతంత్రం అక్కర్లేదు, ఆస్తిపాస్తులు అక్కర్లేదు అని. అవును, ఆ చెప్పిన వాళ్ళందరూ మగవాళ్లే కదా. ఆవేశంగా చెబుతున్న సునందకేసి అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇంత తెలిసిన దానివి మరి నువ్వలా మీ అత్తమామల గురించి అలా ఎందుకు ఆలోచించలేకపోయావు? రమేష్ ఉక్రోషంగా అన్నాడు. నేను మీకు తోడబుట్టదాన్నేగా, అందుకే ఆలోచించలేకపోయాను. స్వార్థం తలకెక్కి మూర్ఖంగా ప్రవర్తించాను. వాస్తవాన్ని చూడలేకపోయాను. కానీ నా భర్త మనలాంటి వాడు కాదు, సంస్కారం కలవాడు. ఆయనకు ఎవరిని ఎలా గౌరవించాలో ఆదరించాలో తెలుసు. బాధ్యతలు తెలిసినవాడు. ఆయన సాంగత్యంలో నేను కొంత మారాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. సునంద, ఏమిటా మాటలు? సూర్యనారాయణ మందలించాడు. సునంద లేచి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఎవరూ ఏమీ మాట్లాడే స్థితిలో లేనట్లు అందరూ మౌనంగా ఉండిపోయారు. నేనొకటి చెప్పనా అన్నాడు రామనాథం. సునంద బాధపడటం సహజమే. ఆమె మాటల్లో వాస్తవం లేకపోలేదు. మీరు ఆలోచించండి. చెల్లెమ్మ మమ్మల్ని అపార్థం చేసుకుంది అంకుల్. అమ్మను మేము మాకు బరువుగా భావిస్తున్నామా? మీ మాటల్ని బట్టి అలా అపార్థం చేసుకోవటానికి ఆస్కారం ఉంది. మీ ఉద్దేశం అది కాకపోవచ్చు. ఈ పెద్దవాళ్ళకి చాదస్తాలు ఎక్కువ అంకుల్. కొడుకులు ఎలాగో భరిస్తారు, కానీ కోడళ్ళు భరిస్తారా అన్నాడు రమేష్. అదేం మాట రమేష్? చాదస్తం ఎక్కువని కనిపించిన తల్లిదండ్రులని వదిలేస్తారా? తరాల అంతరాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. రేపు మనల్ని గురించి కూడా మన పిల్లలు ఇలాగే ఆలోచిస్తారు అన్నాడు సూర్యనారాయణ. అలా ఎన్నటికీ కాదు. మన అనుభవం వేరు, మన ఆలోచనలు వేరు. మనం చదువుకున్న వాళ్ళం, ప్రపంచం చూస్తున్న వాళ్ళం. మన భావాలను మన పిల్లల మీద రుద్దటానికి ప్రయత్నించం అన్నాడు రమేష్ ఉద్రేకపడిపోతూ. నువ్వు పొరపడుతున్నావు రమేష్. తరాల అంతరాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించాలంటే నిత్య నూతనమైన మనసు ఉండాలి. కాలంతో పాటు ఆలోచించగల శక్తి మెదడుకు ఉండాలి. చదువుకున్న వాళ్ళందరూ వయసుతో పాటు చాదస్తం రాకుండా ఉంటారనుకోవటం పొరపాటు. ఒక ఉదాహరణ చెబుతాను విను. పెద్దవాళ్ల చాదస్తం వెనుక తమ బిడ్డల మంచి చెడు గురించి ఆదుర్దా ఉంటుంది. నేను పనిచేసే కంపెనీలో ఒక IAS ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవాడు. అప్పుడు నేను ఆయనకు పర్సనల్ అసిస్టెంట్గా ఉండేవాడిని. ఆ క్యాడర్లో సూపర్ స్కేల్కు రీచ్ అయినవాడు. పేరు నారాయణరావు. గొప్ప మేధావిగా గుర్తించబడ్డాడు. ఆయన తండ్రి డిప్యూటీ కలెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన రోజుల్లో ఆయనకు చాలా తెలివైన వాడని, సమర్థుడైన ఆఫీసర్ అని పేరుండేది. అప్పుడప్పుడు మా ఆఫీస్కి వచ్చేవాడు. నా గదిలో కూర్చునేవాడు. మా అబ్బాయి పని ఎలా చేస్తాడు? ఆర్డర్లు వేయటంలో సరైన స్టాండ్ తీసుకుంటాడా?
పొరపాట్లు కానీ చెయ్యడు కదా అంటూ ఆరాలు తీసేవాడు. అప్పుడు నా పని పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టు అయ్యేది. ఆయనకు ఎలా సమాధానం చెప్పాలి, ఏం చెప్పాలి అని. కొడుకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పెద్ద మేధావి, ఐఏఎస్గా పేరు తెచ్చుకున్నవాడు. అలాంటి కొడుకు పని గురించి ఆయన దగ్గర పనిచేసే పిఏను అడగటం చాదస్తం కాదు. ఆ చాదస్తం వెనుక ఉన్న ఆయన మానసిక ఆందోళనను నేను అర్థం చేసుకున్నాను. కొడుకు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పనివంతుడు అనిపించుకోవాలి, పనిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. ఇలాంటి అర్థం లేని ఆలోచనలు సబ్ కాన్షియస్ మైండ్లో పనిచేస్తూ ఉంటాయి. ఈ విషయం ఆయనకు తెలుసా? ఆయన నన్నే కాదు, ఆ ఆఫీస్లో పనిచేసే చాలామందిని వాకప్ చేసేవాడు. ఆ విషయం ఆయనకు తెలుసు రమేష్. ఆయన స్థానంలో నువ్వే ఉంటే ఏం చేసేవాడివి? మా ఆఫీస్లో అడుగు పెట్టకుండా చేసేవాణ్ణి. అంతేకాదు ఆ ఊరు నుంచి పంపించేసేవాణ్ణి. మీ బాస్ కూడా అలాగే చేసి ఉంటాడు. లేదు, తండ్రి మనస్తత్వం ఆయనకి బాగా తెలుసు. ఎవరైనా వచ్చి ఆ విషయాలు చెప్తే ఆయన నవ్వేసేవారు. అంతేకాదు మా నాన్నకు నేను ఒక్కడనే సంతానం. నన్ను అమితంగా ప్రేమిస్తాడు. కంటికి రెప్పలా నన్ను పెంచాడు. ఇంకా ఆ రెప్ప వెనుక ఉంటేనే నేను క్షేమంగా ఉంటానని ఆయనకు భ్రమ. తను పట్టించుకోకపోతే కొడుకు ఏదైనా తప్పు చేయొచ్చు. మరి తండ్రి దృష్టిలో పిల్లలు ఎప్పుడూ పనివాళ్లే కదా. కొడుకు ఎక్కడైనా ఏదైనా హాని కలుగుతుందేమో అని భయం. తన కొడుకు మంచి చెడు తను పట్టించుకోకపోతే ఏమైపోతాడో అనే బెంగ. అందుకే ఆయన అలా ప్రవర్తిస్తున్నారు అని తేలిగ్గా నవ్వేసేవాడు. పెద్దవాళ్ళని అర్థం చేసుకోవాల్సింది చిన్నవాళ్ళు అన్నాడు సూర్యం. చాలా బాగుంది, నిజమే. పెద్దవాళ్ల చాదస్తం వెనుక ఉండేవాళ్ల మానసిక పరిస్థితి అర్థం చేసుకుంటే ఏ గొడవ ఉండదు. సరే, ఇక అసలు విషయానికి వద్దాం అన్నాడు రామనాథం. మీరే చెప్పండి, మీరు చెప్పినట్టే చేస్తాం. అమ్మను నా దగ్గర పెట్టుకోవటానికి నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడు చంద్రం. ఇప్పుడు మీ అమ్మ పుట్టెడు దుఃఖంలో ఉంది. ముందు ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం పెద్ద కొడుకు తీసుకువెళ్ళటమే భావ్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు ఎవరి దగ్గర ఉండాలనిపిస్తే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇదొక పెద్ద సమస్య కాదు అని ఆగి అందరినీ మార్చి మార్చి చూశాడు. అందరూ ఆలోచనలో పడ్డట్టు గమనించి మళ్ళీ చెప్పసాగాడు. మీలో ఎవరు తల్లిని పోషించలేని స్థితిలో లేరు. తల్లికి కొడుకులంతా ఒకటే, అందరి దగ్గర ఉండాలని ఉంటుంది. మధ్య మధ్య కూతురు దగ్గరకు వెళ్ళొస్తూ ఉంటుంది. మీలో ఏ ఒక్కరి మీదో పూర్తి బాధ్యత పడుతుందని భయపడాల్సిన పని లేదు. వంతులు వేసుకొని ఫలానా నెలలో ఫలానా కొడుకు దగ్గర ఉండాలని ముందే నిర్ణయించాల్సిన అవసరం లేదు. చెల్లెమ్మకు అభిమానం ఎక్కువ. ఈ విషయం తెలిస్తే తను ఎవరింటికి వెళ్ళదు. ఆలోచించండి. అలాగే అంకుల్, మీరు చెప్పినట్లే చేస్తాను. నేనే అమ్మని తీసుకెళ్తాను అన్నాడు రఘు. అందరూ గుండెల నిండుగా ఊపిరి పీల్చుకున్నారు. సమస్యకు పరిష్కారం దొరికినందున. ఇంకెంతకాలం ఇక్కడ పీఠం వేసుకుని కూర్చుంటుందంట? ఒక్కొక్క అక్షరాన్నే ఒత్తి ఒత్తి పలికింది రఘు భార్య. రఘుకి ఒళ్ళు మండింది. కానీ భార్య నోరంటే తగని భయం. అందుకే అర్థమయ్యి కానట్టే ఎవరు అన్నాడు. ఇంకెవరు? మీ అమ్మ. చిన్నగా వింటుంది. వినాలనే అంటున్నాను. ఇప్పుడు ఆమె ఉంటే నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? నీకు లేకపోవచ్చు, నాకు ఇబ్బందిగానే ఉంది. అదే ఏమిటి అంటున్నాను. నాకు ఇష్టం లేదు అంతే. అమ్మను ఎవరింటికి పంపించమంటావు? నేను ఇంటికి పెద్ద కొడుకుని. తీసుకొచ్చి 6 నెలలు అవ్వలేదు. నాన్న పోయిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఏం నిన్నొక్కడనే కన్నదా? ఒకడు ఎటూ లేడు. అతని దారి అతడు చూసుకున్నాడు. ఇంకా 3 ఉన్నారు. ఎల్లుండి మా అమ్మ వస్తుంది. అయితే మీ అమ్మను రేపు పంపించండి. ఎక్కడికి పంపించమంటావు? ఆమె ఏ కొడుకు దగ్గరికి వెళ్తానంటే ఆ కొడుకు దగ్గరికి పంపించు. రఘుకు దిక్కు తోచనట్లయింది. రేపే పంపించాలా అంటే అమ్మ, ఇక నువ్వు మరో కొడుకు దగ్గరికి వెళ్ళు అని చెప్పాలా? ఏమిటి ఆలోచిస్తున్నావు? నీకు మొహమాటంగా ఉంటే నేనే చెప్తాను. ఏమని చెప్తావు? గాబరాగా అడిగాడు. ఏమనా? అమ్మా తల్లి, నీకు ఇంకా 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తే బాగుంటుంది అని చెప్తాను. ఆమెకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తుందిలే. ఇప్పుడు తొందర ఏం లేదు. మీ అమ్మ వస్తే మా అమ్మ అడ్డం కాదు. పాపం ఆమె ఆ మెట్ల దగ్గర గదిలోనే పడి ఉంటుందిగా. ఇంత పెద్ద ఇల్లుంది. మీ అమ్మ తిరిగేదానికి సరిపోదా అందామనుకున్నాడు. కానీ ధైర్యం చాలేదు. రఘుకి భార్య అంటే తగని భయం. మనిషి కంటే నోరు పెద్దది. పైగా శ్రీమంతుల బిడ్డ. మామగారిచ్చిన డబ్బుతోనే నర్సింగ్ హోమ్ పెట్టుకున్నాడు. ఎప్పుడూ భార్యను సంతోషపెట్టే ప్రయత్నంలోనే ఉంటాడు. అందువల్ల తల్లి ఉండటం అతడికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఒక్క తమ్ముడు కూడా అమ్మను పంపించన్నయ్యా అని రాయలేదు. ఏమిటి అలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు? నువ్వు చెబుతావా లేక నన్ను చెప్పమంటావా? ఆమెకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తుందిలే. ఇప్పుడు మనకొచ్చిన ఇబ్బంది ఏం లేదు విసుగ్గా అన్నాడు. వీల్లేదు. ఎవరికి లేని పీడ నానెత్తినందుకు పెట్టుకోవాలి. మొన్న నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు. ఎవరైనా వచ్చినప్పుడు బయటకు రావద్దని చెప్పాను కూడా.
ఆ రోజు వాళ్లకు పలహారాలు తీసుకుని వచ్చింది. పనిపిల్ల చేత పంపించవచ్చు కదా. ఎవరావిడని వాళ్ళు అడిగితే నా మొగుడు తల్లి అని చెప్పలేకపోయాను. వాళ్ళు వంట మనిషి అనుకున్నారు. అయితే ఏమంటావు? రేపు పంపించేయమంటాను. రఘు గిరున తిరిగి బయటికెళ్ళిపోయాడు. వంటింట్లో కూరగాయలు కోస్తున్న సుందరమ్మ వేలు కసుక్కున దిగింది. రక్తం కారిపోతుంది. కానీ ఆమెకు బాధ తెలియటం లేదు. అయ్యో అమ్మగారు, వేలు తెగింది అన్నది పనిపిల్ల. సుందరమ్మ వేలుకేసి చూసుకుంది. నిర్లిప్తంగా నవ్వుకుంది. తెగింది వేలు కాదు, గుండె మనసులోనే అనుకుంది. అయ్యో నవ్వుతారేంటమ్మా, రక్తం అలా కారిపోతుంటేను. తడిగుడ్డ తెస్తానుండండి. పనిపిల్ల తడిగుడ్డ వేలుకు చుట్టింది. సుందరమ్మ కత్తిపీట ముందు నుంచి లేచింది. తన గదిలోకి వెళ్ళి గోడకు చేరబడి కూర్చుంది. బుర్రంతా మొద్దుబారినట్లుగా ఉంది. అవును, కోడలు చెప్పిన దాంట్లో తప్పేముంది? తనకు మరో కొడుకు దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన రాలేదు. పెద్ద కొడుకు ఇల్లే తన ఇల్లు అనుకుంది. చిన్న కొడుకుల ఇళ్లకు ఎప్పుడైనా చుట్టం చూపుగా వెళ్ళి రావచ్చు అనుకుంది. కానీ ఇది తన ఇల్లు కాదు. ఆ మాటకొస్తే ఏ కొడుకు ఇల్లు తన ఇల్లు కాదు. తనకు ఇల్లు లేదు. భర్త పోయిన మరుక్షణంలోనే తనకొక ఇల్లంటూ లేకుండా పోయింది. తనకేమిటి? అసలు ఏ ఆడదానికి ఇల్లు ఉండదు. పుట్టి పెరిగిన ఇల్లు తన ఇల్లు కాదు. మెట్టిన ఇల్లు తనది కాదు. కొడుకు ఇల్లు తనది కాదు. అవును, ఆడదానికి ఇల్లు ఉండదు. ఆడదానికి స్వేచ్ఛ అక్కర్లేదు. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఎవరో ఒకరి అండన, ఎవరో ఒకరి రక్షణలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆడది తన గురించి తను ఆలోచించుకోనక్కర్లేదు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనకు పరాయి ఇంట్లో తలదాచుకుంటున్నట్లుగానే అనిపిస్తుంది. అది తన ఆలోచన లోపంగా భావించి సర్దుకుపోవటానికి ప్రయత్నిస్తుంది. తను కనిపించిన కొడుకు ఇల్లు తనకు పరాయి ఇల్లులా ఎందుకు అనిపిస్తుంది? కొడుకు పరాయి వాడిలా ప్రవర్తిస్తుంటే వాడిల్లు పరాయి ఇల్లులా అనిపించడం సహజమే. తను వచ్చి 6 నెలలైంది. ఒక్కసారన్నా తనను నోరారా అమ్మా అని పిలిచాడా? అలా పిలవటానికి భయం. భార్య వింటుందని భయం. కనీసం ఒక్కరోజైనా తన దగ్గర కూర్చొని ఓ 10 నిమిషాలు మాట్లాడా? తనకు జ్వరం వచ్చి ఎంతో బాధపడింది. పనిపిల్ల అమ్మగారికి జ్వరం మండిపోతుందంటే వచ్చి చూశాడు. కానీ పరాయి డాక్టర్ వచ్చి చూసినట్లు టెస్ట్ చేసి వెళ్ళిపోయాడు. పనిపిల్ల చేత మందులు పంపించాడు. ఒక్కరోజు కూడా వచ్చి ఎలా ఉందమ్మా అని అడిగిన పాపాన పోలేదు. వృద్ధాప్యంలో కావాల్సింది పొట్టకింత ముద్దేనా? పిల్లల్ని కనిపించేది ఇలాంటి రోజు కోసమేనా? కేవలం ఇంత ముద్ద కోసమా? పెట్టె సర్దుకుంది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన కొడుకు దగ్గరికి వచ్చి నిల్చుంది. రఘు తలెత్తి ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు. బాబు, మన ఊరికి వెళ్దామనుకుంటున్నాను. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తల్లి ముఖంలోకి చూడకుండానే అన్నాడు. చంద్రాన్ని చూసి చాలా కాలం అయినట్లుగా ఉంది. పిల్లలు గుర్తొస్తున్నారు. సరే, నీ ఇష్టం అన్నాడు కొడుకు ముభావంగా భార్య అక్కడికి రావటం చూసి. ఏమిటత్తయ్య అంటుంది. మరిదిగారి పిల్లలు గుర్తొచ్చారంటనా? వెళ్ళిపోతానంటుందా? అవునులే, ఆ పిల్లల మీద ఉన్న ప్రేమ మన పిల్లల మీద ఎందుకుంటుంది? అదేమిటమ్మా, నాకు అందరూ ఒకటే. మరైతే ఇంత అకస్మాత్తుగా ఎందుకు బయలుదేరారు? మరో 2 నెలలు ఉండిపోవచ్చుగా. రఘు నోరు తెరిచి విస్మయంగా పెళ్ళాం ముఖంలోకి చూశాడు. లేదమ్మా, వెళ్తాను. అమ్మను రాముడితో బస్టాండ్కు పంపించు అన్నాడు రఘు. సుందరమ్మకు నవ్వొచ్చింది. పిచ్చి నాగన్న, కోడలు చెప్పగానే ఉండిపోతా అనుకున్నాళ్లా ఉంది అనుకుంది సుందరమ్మ. అంతలో కోడలు, ఎందుకు? అక్కర్లేదు, రిక్షా వాడే తీసుకెళ్తాడు. మళ్ళీ రాముడెందుకులే అనేసి గిరున తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది. ఆ ప్రయాణంలో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.